హే గాయ్స్, వెల్కమ్ టు శ్రావళిక వ్లాగ్స్. దిస్ ఈస్ శ్రావళిక. మన జర్నీ టు హోమ్ టౌన్ లో ఇది పార్ట్ 2 అన్నమాట. ఈరోజు హాస్టల్లో లంచ్ ఏం పెట్టారని హాస్టల్ అడిగితే పప్పు అంటున్నాడు. వారం రోజు నుంచి పప్పే పెడుతున్నారు. పప్పు తిని 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 నాకు ఇంకా హాస్టల్లో పప్పు ఏం తింటారని చెప్పేసి నేనే వండుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. వండుకోవడం అంటే గుర్తొచ్చింది, మొన్న ఎప్పుడు తెచ్చిన పన్నీర్ అనమాట. అది ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసాను. దాని పరిస్థితి ఏంటో చూడండి. వాళ్ళు ఎవరు చెప్పారన్నమాట, పన్నీర్ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా వాటర్లో వేసి పెట్టాలని. ఇది వాటర్ కాస్త ఐస్ అయిపోయింది అనమాట. దీన్ని కర్రీ చేసుకోవడం కంటే డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకుని కొంచెం ఉప్పు గారు వేసుకుని సూప్ చేసుకుని తినేయడం బెటర్ అనిపించింది నాకు. ఇంకా పన్నీర్ అవి మన వల్ల అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్గా సాంబార్ వేసుకుని తినేసాను అనమాట. చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. మార్నింగ్ నుంచి బట్టలు వేసుకోవడానికి ఎండ లేదురా అని బాధపడుతుంటే మనం బయలుదేరిపోయే టైంకి ఇప్పుడు ఎండ వచ్చింది. కరుణించిన ఆకాశం. ఇంక నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయా. ఇంకొంచెం టైం ఉంది కదా అందుకని చెప్పి కెమెరా కొంచెం పోదిస్తున్నా. ఇప్పుడైతే మనం లగేజ్ ఎత్తుకుని బ్యాగ్ వేసుకుని ఇంకింటికి వెళ్ళిపోవడమే. నేను చాలా టైం ఉంది కదా అని చాలా సాంగ్ చేస్తాను అనమాట. ఇంకా ఆటో బుక్ అవ్వలేదు. ఇంక నాకు చూడండి టెన్షన్ వచ్చేసింది. కానీ లాస్ట్ మినిట్లో ఆటో బాగానే బుక్ అయిపోయింది. మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, చెరువులోంచి కాదు. కొంచెం వాటర్ వచ్చడం వల్ల వాటర్ ఎక్కువైపోయి ఇలా కనిపిస్తుంది అనమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట తిన్ ఫ్యాక్టరీకి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అసలు ట్రాఫిక్ లేకుండా ఇలాగా ఫాస్ట్గా వెళ్ళిపోవడము ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు వీకెండ్ అనుకుంటున్నారో లేకపోతే లాంగ్ వీకెండ్ అనో తెలియదు, కానీ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అందరి బస్సులు వస్తున్నాయి, నా బస్సు తప్ప. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? ఇచ్చిన టైం కంటే అరగంట లేట్గా వచ్చిందా బస్సు అయితే వచ్చేసింది. ఇక డోర్ ఓపెన్ చేయగానే నా బెర్త్ ఉంటుంది అన్నమాట U3. ఇంకా బస్ ఎక్కక ముందు ట్రాఫిక్, బస్ ఎక్కిన తర్వాత కూడా ట్రాఫిక్. జనాలు వీకెండ్ చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఆల్రెడీ బస్సులో కుదుపులు స్టార్ట్ అయిపోయాయి. మనం తీసుకుంది కూడా ఇంకా డైరెక్ట్ స్టార్టింగ్ సీటే కాబట్టి ఇంక కుదుపులు మామూలుగా లేవు. మనం ఏసీ బస్ తీసుకోవాలి. బస్సు ఎక్కిన వెంటనే ఏసీ ఆఫ్ చేసేయాలి. అదే మ్యాజిక్. ఇంకా బస్సు ఎక్కగానే మనకి వెల్కమ్ కిట్ ఇచ్చారనమాట. కొంతమంది వెల్కమ్ కిట్ అంటారు, కొంతమంది కాంప్లిమెంటరీ స్నాక్స్ అంటారు. బట్ ఈ బస్సు అయితే ఇచ్చారు. అలా అన్ని బస్సులు ఎవరబ్బా. హాస్టల్లో 7:30కి ప్లేట్ వేసుకెళ్ళిపోయి మనం డిన్నర్ బ్రేక్ కోసం చాలా వెయిట్ చేసాం. 10కి ఆపినట్టున్న డిన్నర్ బ్రేక్ అయితే. ఇక్కడ కూడా వర్షం పడుతుంది అబ్బా. ఈ వర్షం వల్ల మన జర్నీ అయితే డిస్టర్బ్ అవ్వకుండా ఆన్ టైంకి వెళ్ళిపోతే అదే చాలబ్బా. మిగతా జర్నీ మ్యాటర్ అంతా నేను నెక్స్ట్ వీక్లో చెప్తాను.